హాయ్ అండి. మనకు కట్ వర్క్ ఇక్కడ పైన ఇచ్చి సింపుల్గా ఈ డిజైన్ అయితే పెట్టమన్నారు. అయితే హ్యాండ్స్కి అయితే ఈ బార్డర్ వచ్చింది. సో ఒక సైడ్ అయితే ఈ బార్డర్ వేసాను, ఇంకొక సైడ్ ఎక్స్ట్రా ఈ బార్డర్ ఉండే. ఈ బార్డర్ని నేను డిజైన్గా ఉంటుందని ఈ విధంగా అయితే పైన పెట్టేశాను. పెట్టి ఇక్కడ నేను కట్ వర్క్ దీనిపైన వచ్చేలాగా సెట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలా వేసానంటే ఇది పైనుండే బార్డర్ వేసేసాను నేను. వేసి ఈ కట్ వర్క్ని ఇలా ఒక లైనింగ్ పీస్కి అటాచ్ చేసి ఈ విధంగా మనం సెంటర్ పాయింట్ చూసుకొని ఒక స్టిచ్ అయితే కదలకుండా వేసుకొని ఈ విధంగా కదలకుండా వేసుకొని ఇప్పుడు కట్ వర్క్ని ఈ విధంగా కట్ చేయాలి. ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట కట్ వర్క్ని. అప్పుడు మనకు ఫినిషింగ్ నీట్ తోటి స్టిచ్చింగ్ అయితే వస్తుంది. అయితే ఎప్పుడు కానీ ఇట్ సైడ్ కుట్టకూడదండి, మీకు అర్థమవుతుందా? రివర్స్ అయిపోతుంది అనమాట మనకు. ఇది ఇట్ సైడ్ అయితే ఇక్కడ నుండి కుట్టుకోవాలి. మనకు ఇక్కడ నుండి కుట్టుకుంటే పర్ఫెక్ట్గా మనకు వచ్చేస్తుంది. అంటే ఇట్ సైడ్ కుట్టకుండా ఇట్ సైడ్ ఏది కుట్టినా కానీ క్లాత్ని ఇట్ సైడే పెట్టుకొని డిజైన్ చేసుకున్నా ఇట్ సైడే చేసుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. హ్యాండ్కి కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది. ఓకే, మొత్తం ఇలా కట్ వర్క్ని నీట్గా అయితే ఇలా ఫినిష్ చేసుకోవాలి. దాని అంటే పేపర్ స్ట్రిప్ పైన అయితే మనం వేయద్దు. ఒక్క కుట్టు కానీ కొంచెం తేడా వచ్చినా కానీ అక్కడ మూలలాగా మనకు కనబడుతుంది. అందుకే ఏ కుట్టుని కూడా మనం తేడా లేకుండా కరెక్ట్గా రౌండ్గా ఎలా మనం కట్ చేసుకున్నామో సేమ్ దాని పక్క నుండి ఇలా అయితే వేసుకోవాలి. ఇలా ఇప్పుడు టోటల్ నెక్ అయితే ఈ విధంగా కుట్టేసుకొని బిగినర్స్కి ఏమవుతుందంటే చాలా ఈజీగా మనకు డిజైన్ బ్లౌజెస్ ఈజీగా చిన్న చిన్న డిజైన్స్ పెట్టుకుంటే వచ్చేస్తాయి అన్నమాట. ఒకటేసారి పెద్ద డిజైన్స్కి మనం ట్రై చేస్తే రాదు. సో ఇలాంటి డిజైన్స్ ట్రై చేస్తే చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు మిడిల్లో ఇలా కట్ చేసి దీన్ని రివర్స్ అనాలి. కరెక్ట్ ఖర్చు ఎంత అవసరమో అంతనే కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నా కానీ ఫినిషింగ్ అనేది నీట్గా అనిపించదు. చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్కడైతే కార్నర్ ఉంటుందో కుట్టుకి అక్కడ ఇలా వేసుకుంటే సరిపోతుంది. అండ్ రౌండ్స్ దగ్గర కూడా ఇలా కట్స్ అయితే ఇచ్చేసేయాలి. ఇలా ఇప్పుడు మనం ఎప్పుడు కానీ మన రైట్ సైడ్ ఇది పెట్టుకొని మనం ఏదైతే కదలకుండా వేసుకున్న కుట్టున్నది రిమూవ్ చేసుకొని ఇదిగోండి ఇలా చేసేయాలి. చూడండి, చాలా నీట్గా ఉంటుంది అండ్ ఒక డిజైన్ లాగా కూడా ఉంటుంది. ఇలా కార్నర్కి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి ఇలా వేస్తున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు ఐరన్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే
సరిపోతుంది. ఇంకా స్ట్రాంగ్గా అనిపిస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. సింపుల్గా మనకు కట్ వర్క్ మోడల్ ఇలా వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని వేసుకుందాము. ఫ్రంట్ని నీట్గా మనం, ఇది కూడా కొంచెం స్కాలప్ డిజైన్. సో ఈ విధంగా మనమైతే ఫస్ట్ పెద్ద కుట్టుతో అటాచ్ చేసుకోవాలి. అయితే లైనింగ్ బ్లౌజ్ అటాచ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ అయితే ఒక సైడ్ ఇలా వేసుకోవాలండి. ఎప్పుడు కానీ మనం కార్నర్కి వేసుకోవాలి. స్టిచ్ అనేది కార్నర్కి వేసుకుంటే మనం మార్జింగ్ దగ్గరికి పెట్టుకున్న తర్వాత బయటకి ఇలా కుట్టు వస్తుంది కదా, ఇక్కడ కుట్టు బయటకి కనబడకుండా నీట్గా లోపలికి ఉంటుంది. అలా ట్రై చేయండి. మళ్ళీ కుట్టిన తర్వాత రిమూవ్ చేసుకోకుండా ఉండాలి అంటే ఫస్టే కార్నర్కి వేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా నేనైతే ఎప్పుడు కార్నర్కే వేసుకుంటానండి. చాలా ఈజీగా ఉంటుంది అండ్ డబుల్ వర్క్ అవ్వకుండా ఉంటుంది. ఎవరైనా ఈ డిజైన్ కుట్టుకోవాలనుకున్న వాళ్ళు చూస్తూ కుట్టుకోవచ్చు, స్కాలప్ని చూస్తూ. ఇలా వేస్తే చూడండి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. దీనికంటే ఈజీగా ఎలా వేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలా ముందుకు ఎక్కువ తక్కువ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. సో మనం కుట్టేటప్పుడు పెద్ద కుట్టుతోటి ఒక స్టిచ్ కదలకుండా వేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే మనకు సెట్ అవుతుంది. ఇలా నీట్గా ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత నీట్గా వచ్చేస్తుంది మనకి. ఇలా నీట్గా కుట్టేసుకో.